తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాకి ఉన్నటువంటి పవర్ అలాంటిది ఇలాంటిది కాదు. ఒక మనిషిని ఫేమస్ చేయాలన్నా, ఒక మనిషిని నెగటివ్ చేయాలన్నా ఇది కేవలం సోషల్ మీడియాకే సాధ్యం. సోషల్ మీడియా వల్ల ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి ఫేమస్ అయి హీరోయిన్ అయిపోయింది, మంచిదే. కానీ తాజాగా కేరళ సంఘటన మాత్రం మనిషిని కాల్చేస్తోంది. ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి ఎలా కారణమైంది, అసలు ఆ వైరల్ వీడియో వెనుక ఉన్న నిజమేంటి, అసలు ఆ బస్సులో ఏం జరిగింది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేరళలోని కోజికోడ్ జిల్లా గోవిందపురానికి చెందినటువంటి దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి రీసెంట్గా అంటే జనవరి 16వ తేదీన ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశాడు. అదే బస్సులో ఆయన వెనక సీట్లో ఒక యువతి కూడా ప్రయాణం చేసింది. అయితే ముందున్న దీపక్ తనను కావాలనే అసభ్యంగా తాకుతున్నాడు అని ఆ అమ్మాయి భావించి ఆ సీన్ మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది. ఇంకేముంది, ఆ వీడియో కొన్ని గంటల్లోనే క్షణాల్లోనే పూర్తిగా వైరల్ అయిపోయింది. ఏకంగా 20 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో అందరూ ఆయన్ని విమర్శించడం స్టార్ట్ చేసేశారు. పాపం ఈ విషయం దీపక్కి తెలీదు. ఆ వీడియో చూసి ఆయన తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. తన పరువు పోయింది, సమాజంలో ఎలా తిరగాలని బాగా బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు ఆయనకు ధైర్యం చెప్పడానికి ట్రై చేసినా కూడా ఆయన ఆ బాధ నుంచి బయటపడలేకపోయాడు. చివరికి ఆదివారం ఉదయం తన రూమ్లో ఎవరు లేని టైం చూసి ఆత్మహత్య చేసేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎంత పిలిచినా డోర్ తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే పాపం ఇంకేముంది, దీపక్ చనిపోయి కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అమ్మాయి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడని నేను అనుకోలేదు అని సోషల్ మీడియా వేదికగా మరో పోస్ట్ చేసింది. వైరల్గా మారినటువంటి వీడియోను చూసిన పలువురు నెటిజన్లు కూడా దీపక్కు సపోర్ట్గా నిల్చున్నారు. బస్సులో రద్దీ కారణంగా అనుకోకుండా మహిళను తాకాడు, ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే శమ్నిత మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించింది. దీపక్ ఉద్దేశపూర్వకంగానే తాకాడు అని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసింది. వాయనూర్కు వెళ్తున్నటువంటి సమయంలో బస్సులో ఓ మహిళ అసౌకర్యంగా ఫీల్ అవ్వడం గమనించారు. ఓ వ్యక్తి ఆమె వెనుక చాలా దగ్గరగా నిల్చొనున్నాడు. అది గమనించి నేను సెల్ఫీ వీడియో తీసా. అది గమనించి చాలాసేపు అతను సైలెంట్గా ఉన్నాడు. తర్వాత బస్సులో రద్దీ పెరగగానే అతను మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు మళ్ళీ వీడియో తీసా. ఆ రెండింటినీ కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను అంటూ ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు దీపక్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆ అమ్మాయి తీసినటువంటి వీడియో వల్లే ఆయన చనిపోయారని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చే నడుస్తోంది. ఆ వీడియోలో ఉన్నది నిజమేనా, లేక అనుకోకుండా జరిగిన దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారా, అసలు ఎంక్వైరీ చేయకుండా ఇలా వీడియోలు వైరల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే పాయింట్స్ మీద జనాలు రకరకాల చర్చలైతే లేవనిస్తున్నారు. పురుషుల హక్కుల కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి అని పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ ఈశ్వర్ ఈ ఘటనపై స్పందించిండు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు కూడా ఆయన తెలియజేశాడు. భవిష్యత్తులో మరెవరికి ఇలా జరగకుండా ఉండాలంటే తప్పుడు కంటెంట్ సృష్టించే వారిపై ఇప్పుడే పోరాటం చేయాలని కూడా పిలుపునిచ్చారు. దీంతో ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ అమ్మాయి ఎవరైతే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి పూర్తిగా వైరల్ చేసిందో ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉంది. ఆమెను విచారణ చేస్తున్నారు పోలీసులు. దాంట్లో ఏం క్లారిఫై చేస్తుంది అనేది చూడాల్సిందే. సో చూసారుగా, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు అది ఒకరి జీవితాన్ని ఎలా మారుస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. మరి ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పు ఎవరి వైపు ఉంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.